खत्म। అట్లుంటది మనతోని. పని చేసినా బాగా లేట్ చేస్తాడు. నేను అయ్యో బంగారం పెడతాను, బంగారం పెట్టలే, 3 తులాల బంగారం పెట్టాలి, ఇంతవరకు బంగారం లేదు, ఏం లేదు. బిడ్డ కంటినేమో చెడు ఉంటుంది, 3 తులాలు ఉండదు, ఏది ఉండదు ఆమెకు. మంచిగా చెప్తానా, నాకు వచ్చే బంగారం నేను వేసుకొని తిరిగేదిందా ఊకే అంటాను అంటే గింటే నా మొగడానా? ఈ రోజులలో నడుస్తుందా అసలు పెడతాను అయిపోయి బాగా అరుస్తున్నావు నా మీద. ఊకనే వచ్చినా ఇంటికి నన్ను పెడతాను ఇట్లా అంటున్నావు. అత్త మూసుకొని కూర్చో, మంచిగా చెప్తాను అయిపోయి. అత్త మంచిగా చెప్తాను, మూసుకొని కూర్చో. నువ్వు కూడా చేసినావు కదా అత్త మీ సంవత్సరం, ఇంతకన్నా మంచిగా ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బద్మాషి నన్ను గంట మాట అంటివేమే. నేను అత్తమామకు గట్క పోసిన, వాళ్ళకు వండి పెట్టినా, మంచం కాడికి ఎత్తుకపోయినా, నేను బాయికాడికి దూపకులు ఎత్తుకపోయినా, మాకు 10 బర్రు కథ పాలు విండికి వచ్చి సెంటర్లో వచ్చేది నా మొగడు. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా బతికిరు నన్ను గంట మాట నువ్వు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. నీ లెక్క కాదే, మొత్తం చూస్తే అవునా అత్త, నేను కూడా వణుకుతుంది గజ గజ. మళ్ళీ పడతాం అత్త, మళ్ళీ పడతాం. అత్త మంచిదైతే చెప్పాలి, లేదా నేర్పియాలి. అత్త మంచిదైతే అన్ని సర్దుకోపోతాం. నీ లెక్క ఒర్రాలు కయ్యం పెట్టుకోదు. నన్ను బదనాన్ని చెప్తున్నావే నువ్వు. నా కొడుకు ముఖం చూసి ఊపుకుంటున్నా, ఒక్కిరి ముఖం దానా. నిన్ను లేకపోతే ఎప్పుడో వెళ్ళకూడదు. నేను ఒక్క పని సాధనే కాదా నీకు? నువ్వు నాకు నచ్చనే నచ్చలే. ఓ అండి పెడితే తిన్నది, చేసి పెడితే కూర్చున్నది, ఎన్ని మాటలు అంటాను చూడు. నీయట్లేంది అజ్జకారస్త నచ్చలేదు అంటున్నావు. నీకు నా చల్ల, నీ కొడుకు నచ్చాల. నీ కొడుకు అయితే నచ్చిన ఏందే నువ్వు చెడ గొప్ప చెప్తున్నావే. నీ గొప్ప నడిలే సిప్ప. నీ మొగడు ఊకనే వచ్చిండా? 20 ఏళ్ళ కొడుకు ఊకనే అయిందా? గిద్దప్పటి నుంచి ఇంత పెద్ద చేసి 20 ఏళ్ళ కొడుకుని చేస్తే నీ మొగడు నీకు ఇప్పుడు గొప్ప అయినాడు. బరాబర్ అంట. నీ కొడుకుని 3 లక్షలు ఇచ్చి కొనుక్కున్నా. నేను చెప్పింది చెయ్యాలి. పండాలి వండాలి, ఎమ్మంటే లేవాలి నీ కొడుకు, అంతే. అవునే, నువ్వు వచ్చినాకనే నా కొడుకు చెప్తుంటే లేడు. బమ్మంగారు చెప్పిన మాట ఒక్కటి తప్పలేదే. ఎందుకే ఊకే నా పిల్ల మీద ఉసురు కోసుకుంటావు నువ్వు? మొన్న కాదే మంచిగా చికెన్ కూర వండితే మంచిగా తింటివి, మళ్ళీ తిడుతూ ఉంటావు. అరే నువ్వు కూర తెస్తే మంచిగా వండుకుంటారు, తింటారు. ఆ ఊరు తోలు బొక్కలు కాలు బొక్కలు నాకు ఏంది
తోలు తిన్నావా? నేను ఎత్తినగా లెగ్ పీసులు లివర్లు అవన్నీ నీకెత్తినగా మా అత్త తినాలని గట్లా అంటావు. ఎందుకురా నన్ను తిన్న బదనాం చేసిండ్రు నన్ను నీ పెళ్ళం బదనాం చేసింది నువ్వు చేసినావు. నేను బదనాం అయినప్పుడు నా ఇంట్లో మీకు పనికిరాదు. మరి నా ఇంట్లోకి వెళ్ళిపోవాలి. నా ఇంట్లో ఉండొద్దు. మీరు రెక్కల కష్టం కాదు, మీ కట్నాలు కాదు, మీ కానుకలు కావు. నా రెక్కల కష్టంతో నేను ఇల్లు కట్టుకున్నాను. నా ఇంట్లోకి వెళ్ళిపోవాలి. మీకు నీ సామాన్ నీ చదువుకొని వెళ్ళిపో. నా ఇంట్లోకి రాకు. నేనేం పోను. నా ఇంట్లోకి రాకు. ఇన్ని మాటలు అంటే నువ్వుడేంది? పోయంపా. అయ్యో రామశంకర, నీతో వచ్చింది నా కష్టము. అటు చూస్తేనేమో అవ్వనా, ఇటు చూస్తేనేమో పిల్లనా, ఏం చేయాలి, ఎవరిని ఊరుకోవాలి, ఏం కథ. నా మాట ఈయనే, బయటికి పోతే బతకలేనే. నా మాట ఈయను, మా పోతే నువ్వు ఏదో ఒకటి చెప్తాను. జర నువ్వు కూడా పోయి బతలాడుకో. నాడు గన్ని మాటలు నేను పడా. నువ్వు గల్వ దాడతావా లేదా? మా వాళ్ళు మంచిగా బంగారం లెక్క చూసుకుంటారు. నువ్వు అత్తావా రావా? ఏమైంది? వెళ్తావా వెళ్ళావా? ఏ ఆగు, పోదాముండు. ఇద్దరు కలిసి కొట్టారు, ఇంకా మళ్ళీ నన్ను వెళ్తావా అంటున్నాను. పోదాముండు. మా వాళ్ళు జాతర చక్కవా అన్నాడు. ఏం గుసగుస పెడుతుర్రో పోతా నన్ను వాళ్ళు వెళ్ళిపోక ఇంట్లోకి వెళ్ళి. ఇంటింటే మస్తుంటారు, గుసగుస పెడుతుర్రు. అగో నువ్వు ఏ ఆటకే కొడతావు మేడం మావ. మీ అవ్వ గట్టినే వస్తుంది చక్కగా పోదాం కావా? పోయినట్టు ఉంది. పోతానన్న వాళ్ళు ఎవరెవరో ఇంటింట్లోకి వెళ్ళరు. ఇంటింటే మస్తుంటారు, గుసగుస పెడుతుర్రు. అగో నువ్వు ఏ ఆటకే కొడతావు మేడం మావ. మీ అవ్వ గట్టినే వస్తుంది చక్కగా పోదాం కావా? పోయినట్టు ఉంది. నిమ్మలం కూర్చుంది మాకేమో. నిమ్మలం బియ్యం చేసుకుంటూ కూర్చున్నా. బియ్యం చేస్తున్నావు, నీ కోడ లేదా అవా ఇంట్లో? ఏదాకా మగవాదం పడుతున్నావు? పోరాదేమో గీరవేది కోడలు ఇట్లా. అక్క సపడ ఏమైంది అక్క? నా మొక్కలు వస్తలేవు ఒక ఏందవా? సపడే ఎదురు నా మొక్కలు వస్తలేవు. ఏమనుకున్నారా ఇంట్లో? కోడలు ఇంట్లో పని పెట్టుకున్నావు ఏంది? ఏం చేయాలి తమ్మి? ఒక్కటే పంచాది. అది ఏం తెచ్చినా లొల్లి పెట్టబట్టే ఇంట్లో ఒక్కటే లొల్లి నిమ్మలం లేకుండా పోతా 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 అంటుంది. పోనీ నేనేం చేయనుగా. ఎట్లా అలా అలా అవగా కష్టం చేస్తే నేను తీసుకొచ్చి ఇది కట్టినట్ట ఎప్పటికి పంచాయతీ చేస్తూనే ఉంటాను. నాకు ఊసేది లేదు, చల్లేది లేదు, చేసేది లేదు, అన్న పొద్దుగా లేచేది లేదు, అత్త భయం లేదు అన్నట్టు ఆమె అట్లా చేస్తుంది. దాని వెంబడి పడుతుంది. ఏందాక నువ్వు మాకు చెప్పేది పోయి నువ్వు నీకు చెప్పేది చేస్తాదాక ఒకదే కోడలా ఒక్కొక్క కోడకనే నీకు ఏ బాధవా? నువ్వు ఆ పోరాలు వెళ్ళకూడదు. నలుగురు ఏమనుకుంటారు చెప్పు. నేను నీకు మంచిగా ఉండాలి అక్క. ఎట్లా ఏం బాధవా నీకు? మా ఊళ్ళు చెప్పేది పోయి నువ్వు చెప్పించుకుంటావా అక్క? నలుగురు ఏమనుకుంటారు చెప్పు. అది మంచి పద్ధతి కాదక్క. ఏదో అనుకుంటారు పిల్లలు, వాళ్ళు వయసు పోరాలే ఏదో అనుకుంటారు. నువ్వు సమలానికి చెప్పాలి. నువ్వే చేస్తే ఎట్టనావా? తమ్మి అది ఎట్లా పడితే అట్నే మాట్లాడుతుంది. దాని సొమ్ము నేను ఏం తిన్నా? దాని కట్నాలు తిన్నానా, లేకపోతే దాన్ని ఎవరి కట్నాలు తీసుకొచ్చి నేను ఏమైనా ఖరాబ్ చేసినా? నేను ఏం చేసుకున్నాను నన్ను మాటలు అంటది. నేను ఎంతగానం పడాలి? నేను ఎంతగానం పడాలి? ఏం చేయాలి నేను? అవి ఆ కట్నం తినలే, అడ్నాలు బర్నాలు నేను ఏం తినలే. నాకు సామానం లేదు పోతా అంటది. పోనీ నేనేం చేస్తా? పోతా అంటే మనం నీ పరువు పోతుంది. పర్వాలేదు నేనేం చేయాలి? నేను చెప్పు. చెప్పేదిగా చెప్తున్నా. వాళ్ళకే ఆమెకే అంత పట్టుకొని ఇవన్నీ ఆడించుకుంటా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంటే నాకు ఉపబుద్ధి అవుతుందా? వాళ్ళు వయసు పిల్లలు వాళ్ళు ఏదో గిజలాడుకుంటారు. పెద్ద మనిషి సమాజం చెప్పాలి. అతను కూడా అట్లే మాట్లాడుతుందా? అట్లా వద్దు అని నువ్వు ఏదో నీకు జర నువ్వు పెద్ద మనిషి కాబట్టి అరే అట్లా ఇట్లా కూడలు గదిరియాలి, కొడుకులు గదిరియాలి, మనం మన మనం అనుకోవాలి. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు అనుకో,
నలుగురు ఏమంటారు అయ్యో ఒక్క కొడుకనా ఒక్క కొడుకనా నేను నిగలనీయలేదు అత్త అని అన్నారు. ఏమన్నా అనుకోని నేను ఆమె సొమ్ము సోమన్నం తినలేమో కట్నాలు తినలేమో కానుకలు తినలేమో ఏం నేను అనలే. పోతే ఏర్పడుతుంది ఇంట్లో క్రమశిక్షణ పెట్టుకునే బాధ్యత నీకున్నదక్క. నువ్వు జర ఇప్పుడు నీకు సాదా కాకుంటే వాళ్ళు బుక్కడ వండి పెడితే నువ్వు ఎత్తుడు చాలు, ఇంకంతే చాలు నీకు. వాళ్ళు వెళ్ళిపోతే నువ్వు మంచిగా ఉంటావా అక్క? అది పద్ధతి కాదు. నువ్వే నిమ్మలంగా ఉండు, వాళ్ళు బుక్కడ చేస్తారు మంచిగా నిమ్మలంగా ఉండు. వాళ్ళు పంచాయతీ పెట్టుకోకుండా చెప్పు గంతే. గిరావిడా మా బిడ్డ ఉందా? గిరావి ఇద్దరారి గిరారి బాగా బాగా పూజ అంత నిమ్మలా నాయా నిమ్మల నువ్వే కూర్చో ఇక నేనే కూర్చోను. ఎందుకు పంచ పెట్టుకుంటురా? ఏంది అమ్మతో పంచ పెట్టుకుంటున్నావా? గొడవ పెట్టుకుంటున్నావా? నాకే కానీ నేను బాయికాడ వస్తున్నావు వచ్చేసరికి వీళ్ళు పెట్టుకో. ఏం పంచాయతీ? ఏం పంచాయతీ? అమ్మ మంచిగా చూసుకోవాలి. అదే కూర్చోండి, ఎంత మీరు కూర్చో కూర్చొని మాడతాను. కూర్చో. ఎందుకు గొడవ పెట్టుకుంటారు? ఎందుకు కొట్టిరు ఇద్దరు కలిసి కొట్టి నన్ను మళ్ళీ నువ్వు పెట్టుకుంటారు అంటారు. ఏం చెప్పాలి? ఏం పద్ధతి? వయసులో కొట్టుకుంటారు. మంచిగా కలిసి ఉండాలి, అమ్మని మంచిగా చూసుకోవాలి. నేను మంచిగా చూసుకుంటున్నా, వాళ్ళిద్దరు నన్ను పెట్టుకుంటారు. నేనేం చేయాలి? అమ్మదికి వాళ్ళిద్దరు నాకు తెలియదు, నాదేం మధ్యలో పోతే నన్నే కొట్టుకోవాలి. భార్య మంచిగా చూసుకోవాలి. ఏం పద్ధతి? ఏం పద్ధతి బిడ్డ? ఉన్న ఒక మీద పిల్లలు ఇంత నలుగురు ఉన్నారా? ఏమన్నా అది దానికైనా బాధలు ఉన్నాయా? ఉన్న ఒక కానీ మంచిగా చూసుకోవాలి. కానీ ఏ గడికి సీటింగ్ మాట పని పెట్టుకుంటారామా? ఏదంటే అనుకోవాలి ఉండాలి. కానీ ఉన్న అత్తని మంచిగా చూసుకోవాలి. ఏదో తెచ్చిపెట్టి రవి రేపు చేసుకోవాలా? అన్ని వేళ ఆయన చేయబట్టే మంచిగా వండుకొని తిని నిమ్మలం కూడా దానికి ఇదే పద్ధతిరా? చూడకాక ఎంత మంచిగా చూసుకొని చూడని పేరే చెప్తాను. ఏం చేయాలి మరి? ఆయన బిడ్డ చాలా పెద్ద మనిషి. ఏదైనా సరే కడపే పెట్టుకోవాలి. నువ్వే కానీ గడికి పంచ పెట్టుకుంటే బయట పోతే ఏమనుకుంటావు బిడ్డ? పెద్ద మనిషి ఏదో అంటే దాన్ని సంపాదించుకోవాలి. కానీ మీరే అట్లా పోతే ఎట్లా మంది వద్దు అట్లా పంచ పెట్టుకోతున్నామా? యాదగిరి రెండు కన్ను నీదే, ఈ కన్ను నీదే, ఈ కన్ను నీదే. ఇక్కడ అమ్మాయినా అమ్మనే, నీ భార్యనే. ఇద్దరు మంచి సంపాదించుకోవాలి. నువ్వు నీ మళ్ళీ ఉండాలి కాబట్టి ఏం సంపాదించుకో ఏమో నాకు చెప్పి ఆశపడుతుంది. అవనే ఆడుతుంది. నేనే ఇవన్నీ నేను బిల్డింగ్ పెట్టుకుంటాను నన్నే అది చేసేదాన్ని. ఇక నువ్వే చెప్పాలి. నువ్వే మంచిగా ఉండి ఇద్దరు సంపాదించుకున్నా ఏ కాదు. నేను ఏమన్నా మా వాళ్ళు ఏమన్నా నేను ఈయన కూడా ఏమన్నా ఏదో ఒకరు ఓడ్చుకోరంటే వాళ్ళు ఓడ్చుకోరా. నేనేం చేయాలి? సుజాత అరే ఓ మమ్మీ గట్ల కాదురా. నువ్వు ఎంతసేపు ఎక్కడ పోయినా, నువ్వు ఎంత దూరం పోయినా, నీ ఎవరికి పోయినా మళ్ళీ తిరిగి ఇక్కడ నీ అథారిటీకి వచ్చేదానిలే. నువ్వు ఎక్కడ పోయినా ఏం లాభం లేదు. తిరిగి వచ్చి మళ్ళీ ఎవరికి వెళ్ళాలి. కానీ సంసారంకి ఎక్కడ వచ్చినా కాదు. అట్లా కాదు బిడ్డ. ఏది ఉన్నా సంలాయించుకొని మీ కాపురం మంచిగా నిలబెట్టుకో. అత్తను చూసుకో, ఆయన చూసుకో. ఆయన పనికి పోతాడు తెచ్చి పెడుతూ వండి పెట్టు, అత్తకి పెట్టు, ఆయన మంచిగా చూసుకో. నిమ్మలంగా ఉంటుంది బిడ్డ. ఇక ఏమంటున్నా? సరేనే కాక, నువ్వు చెప్పింది బాగానే ఉన్నది. ఎడివే నీడికి వచ్చి సంసారం చేయాల్సిందే. సరే అంటే ఏదో తెలిసి తెలియక ఇన్ని మాటలు అన్నా. సరేలే, అవన్నీ ఏం మనసులో పెట్టుకోకట్టమ్మా. ఇదే పో నేను ఇట్లా అడిగి ఆ కాకాయ గిట్ల వచ్చి సైడ్లో పెట్టుకో. సరే. మొన్న బాగానే తయారైపోయినావు. ఎటు పోయినవే? మొన్న నా చెల్లె నా బిడ్డ పెళ్ళి చేసి ఏం పెట్టకపోతే ఏమన్నా పెడదామని, కొడుకు పుట్టిండి ఏమన్నా పెడదామని పోతే మా అల్లుడే ఫుల్ దావత్ చేసిండు. ఏం పెట్టనియలే. అవునా అక్క? రా చెల్లె మస్తు దావది. అన్నలు, వదినలు, నాయన, అమ్మ అందరూ వచ్చిర్రు. అల్లుడు మస్తు మందు ఇచ్చిండు. బీర్లు కోటర్లు. బావ అయితే అవ్వ బీర్లతోటి తానం చేసిండు కూడా. అబ్బో, బావ మీద అబండాలు బాగానే ఎత్తాను. నువ్వు మొత్తానికి ఏం దాగాలంటే ఎత్తాను కదా అక్క. బావని నిందము ఇప్పుడు తప్ప.
ఏ ఊకో చెల్లె కొండంత పడగ చేసిన నాకు కూడా నా చెల్లె. అవునా అక్క? అయితే పొద్దుటి కల్లా అయినావా? బతుకుతాడు తాగిన. అవునే అక్క, ఈ పొద్దాల కళ్ళు ఉంటుంది, కరుపుదాల కళ్ళు ఉంటుంది. ఈ బరుపుతాడు కళ్ళు ఎక్కడదే నాకు తెలియక అడుగుతాను. అమ్మ చెల్లె అప్డేట్ కాలే చెల్లె. బతుకుతాడంటే బీరే చెల్లె. ఓయే అమ్మనే, నువ్వు బీర్ తాగినావా అక్క? అది మొగల్లా ఏమంది కాదే. నీ పోరికి వారైతే అది ఆడలు తాగమందు మొగలు తాగమందు ఏమైనా పేరు రాసి ఉన్నదా పోరి? ఒక్క సీస తాగిన చెల్లి సర్గం చూసిన. అవునా అక్క? నువ్వు చూసినా సర్గం? బాగా చూసిండా సర్గం? అదే చెల్లె మీ బావ సర్గం చూసి చూసి చల్లబడ్డాడు. నీ ముఖానికి ఎప్పుడన్నా బీరు తాగినావే నువ్వు? ఏ ఊప అక్క, నీ మరిది బీరు కూడా తెస్తాడా? ఆయననే బొత్తవాళ్ళుగా తాగి ఎల్లెలు కదా తాపుకొని అంటాడు, ఇంకా బీరు కూడా తెస్తాడా నీ మరిది? ఇక నేను పోనన్నా వద్దక్క, ఆయనకు లేకుండా లేచి పచ్చి పులుసు చేస్తక్క. మందు తాగని వాడు మనిషి కాదు, బీరు తాగని వాడు ఉదీరుడు. ఇట్లుంటే నా పిల్ల. ఓ రజిత ఉన్నావే? లేచినా అయ్యా? ఇంకా అట్నే వన్నావా? తెల్లారిదా ఏమే పిల్ల ఎంకటి ఎప్పుడు రావాలా ఇంటికి? నీకు బీరు కావాలా? అబ్బా ఎన్నెళ్ళింది నా మూడు బీర్ కావాలా బరెంట్ కావాలా అని అడుగుతాను. ఆ అక్క చెప్పినట్టు నేను బీరే అడుగుతాను. ఏమండి ఏమండి ఏమండి, నాకు బీర్ తీసుకురారా? ఏంది బీరు కావాలా? అబ్బా మస్తు హుషార్ మీద ఉన్నవే. అబ్బా ప్లీజ్ నా మాట కాదనకే, ప్లీజ్ ప్లీజ్. అబ్బా రజిత, నువ్వేం బట్లాడినా రాత్రికేనే, నువ్వు ఎంత బట్లాడినా రాత్రికేనే. ఓ సిగ్గు తప్పినోడా, పొద్దంతా కోరిక తీర్చండి రాత్రి ఏం తిప్పుతావురా నువ్వు? నా పిచ్చి పిల్ల ఇప్పుడు 10 మంది ఇంటరే, 10 మంది చూస్తారే. ఏమున్నా సీక్రెట్ పడకనే రాములో రాములో నన్ను ఆగం చేయకరు. అసలు ఏమనుకుంటున్నావు నా గురించి? అసలు నువ్వు ఇంతకు నా మీద ప్రేమ ఉందా నీకు? ఇంతకు నీ ప్రేమ మీద మన్ను పోయ్యా, నీ ప్రేమ మీద దుమ్ము పోయ్యా. ఒక్కొక్కల సంసారాలు బయటికి పోయి చూడు ఎంత మంచిగా ఉంటాయో. పెళ్ళమే చెప్తే అది వింటారు. నువ్వున్నావు దేనికి? ఇప్పుడు ఏమైందా అర్థమవుతున్నావు? నీ మూడు నీకు ఎంత చేసిండే? అన్ని ఎక్కువనే తెచ్చినావయ్యా. పెళ్ళ మీద అడుగుతా తెచ్చినోడ్నే మొగోడంటారు. నీకంత గమ్మతి బాగానే ఉందండి. మొన్న ఆన్లైన్లో చీర బుక్ చేసినావు, పైసలు ఓడిచ్చిండు. అంతకంటే ముందు లంగా బుక్ చేసుకున్నావు, పైసలు ఓడిచ్చిండు. ఆఖరికి కిటికీల జాకెట్ కూడా బుక్ చేసుకున్నావు. అయినా అవన్నీ ఓడిచ్చిన పైసలు అవన్నీ నేను కదా? మంచిగా నీ మీద ప్రేమ ఉంటే అవన్నీ అంటారు మరి. చెప్పు చెప్పుకో, అందరి చెప్పుకో, ఊరంతా చెప్పు. నా పిల్లని జీకిట్రలు తీసుకునేది, నా పిల్లని జాకెట్ తీసుకునేది, నా పిల్లని లంగాలు తీసుకునేది. పో దప్పు సాటింపే అయిపో. అయ్యో ఓ నా పిచ్చి పిల్లవా, నువ్వు రా నేను రా, ఏం లాభమే? నీకేం కావాలో చెప్పే, నువ్వు అంటే నాకు పిచ్చే. ఇగో మంచిగా అడుగుతాను, ఉర్రకుండా చెప్పు. రాత్రి ఎందాక వచ్చినావో చెప్పు అంతే. నీ మొగుడంటే ఏమనుకుంటున్నావు? కాందల్లా పరగ్ కానియడు. నేను చెప్పాలా, రాయల్ స్టాక్ తాగించిన ఏమనుకుంటున్నావు? రాయల్ స్టాక్. ఈ కథ గమ్మత్తుగానే ఉంది. నువ్వు తాగేది నాకు తెలియదా? నువ్వు తాగేది ఓసియేనే. ఆగో నువ్వు గమ్మత్తునే ఏందో నాకు అర్థం కాదు. నేను మొన్న మీ అవగారెడ్డి పోయినప్పుడు ఏం తాగినా?
పోసి అడిగినా మేము ఏం తెచ్చింది 5 తెచ్చింది ఆ రోజు 5 రాలే అమ్మో మంచిగా నువ్వు నలుగురిలో ఇజ్జత్ తీసేటట్టు నువ్వు అందరి ముంగట. ఏ ఊకో ఇవన్నీ చెప్పినావు కానీ అసలు ముచ్చట చెప్పరా? అసలు నాకు తెలియదు రచిత, నన్ను ఎత్తుకుంటున్నావా లేకపోతే ఎత్తెత్తున్నావా అర్థమే కాదు. అయ్యో రామ రామ, అసలు నిన్ను ఎత్తుకుంటే నేను ఉంటానా? కప్ప నేనట అత్తుతా. ఇగో రజిత, నువ్వు అనవసరంగా సింహాన్ని నిధులు ఎత్తున్నావు. ఏమనుకుంటున్నావు ఏమో మరి. నాకు కూడా అదే కావాలి, సింహం నిద్ర లేవాలి, నా కోరిక నెరవేరాలి. అసలు నీ మాటలేందో నీ లేపుడేందో నీ కథ ఏందో నాకేం అర్థమైతే లేదు. నీకు ఏమున్నా, నీ బాధ ఉన్నా, నీ కష్టం ఉన్నా, నీ కోరిక ఏదైనా నీ మొగునుగా నాకు తీర్చే హక్కు ఉంది. రేపు ఆదివారం కదా, నీ బాధ ఏందో చెప్పు, తీరుస్తా. అదేనే, రేపు ఆదివారం కదా, ఇంత కోడి కూర, నాకు బీరు తీసుకురా. ఆదివారం అయితే ఎవడన్నా బీరేమాట నీ కథ గమనించమని ఉంది కానీ ఇంకా చికెన్ తెమ్మను, లేకపోతే బయలు కూడా కాకపోతే నాటుకోడి తెస్తా తినిపిస్తా, లేకపోతే నేనే బుక్కలు పెట్టి తినిపిస్తా. గట్టగానే ఎవడన్నా బీరేమాట అడే నీ అమ్మాయి ఎక్కడ ఆడలు బీరు తాగుతారా? కాల్చుడే ఒక చెట్టు కాల్లో, ఒక ఈత కాల్లో, ఒక తాటికాల్లో, పొద్దాటికాల్లో ఏదో ఒకటి తెమ్మని చెప్పు, తెస్తా. ఒక చెట్టు కాళ్ళు తెస్తుంది నీ అమ్మ. ఆ బీరు తెమ్మంటారు, బీరు మంచిగా నువ్వు ఎవరు చెప్పి నీకు ఎక్కడ ఆడలు బీరు తాగుతారా? అవన్నీ నాకు తెలియదు. నువ్వు బీర్ తెస్తావా మా వారింటి వాళ్ళ? ఏమన్నా బీర్ మీద ఆడోళ్ళు తాగొద్దు, వీళ్ళు తాగొద్దు, వాళ్ళు తాగొద్దు అని ఉన్నదా? ఏమన్నా రూల్ ఏమన్నా ఉన్నదా? నువ్వు బీర్ తెస్తావా లేదా నేను మా వారింటి వాళ్ళ? నువ్వే బోళ్ళు తోముకో, నువ్వే బట్టలు వండుకో, నువ్వే స్నానం చేయి, నువ్వే బ్రష్ చేయి, నువ్వే అన్నీ చేసుకో, నువ్వే పండుకో. నేను మా వాళ్ళ ఇంటికి ఇప్పుడే బ్యాగ్ సర్దుకొని పోతా. నువ్వు రేపు ఆదివారం బీర్ తెస్తానంటేనే ఉంటా. ఇవ్వ చెప్పిరే, నువ్వు ఇంటికాడ ఉండగా నువ్వు అన్ని ఇళ్ళ మాటలు అల్ల మాటలు పట్టుకొని బీరు ఎత్తున ఉంటావు. నీ కథ గమ్మతి బాగానే ఉంది. బీరు తాగుతారా? అయ్యో అంటేనేమో పోతాను పడుతుంది. సరే, అసలు నీకు ఇవ్వని చెప్పిరే, నువ్వు ఊకే ఇంటికాడ ఉండక నువ్వు ఏమైనా బీరు తెస్తూనే ఉంటావు. అవన్నీతో తగ్గనప్పుడు 200 రూపాయలు బీరు కోసం కూడా గుర్తే ఇచ్చేది పోతుంది, తెత్తది. అవన్నీతో పరిచయం పో, ఈ పక్కన దిగి దాంట్లో పోవాలి. 9 ఎత్తులు అడవది. సరేనా? రేపు ఆదివారం చెప్తుంది. రేపు నా మగడు బీరు తెస్తాడు, తాగుడే టేస్ట్ చేసుడే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవి టాకీస్. చాలా రోజులు అయింది వీడియోలు చేయక, కొన్ని అనివార్య కారణాల వల్ల వీడియోలు చేయలేకపోయినాము. ఈరోజు వాన కొట్టి షూటింగ్ చాలా డిస్టర్బ్ అయిపోయింది. మళ్ళీ అందులో కొత్తలో పెట్టాం. మా వదిలే యాక్టింగ్ చాలా ఇబ్బంది చేసింది. అట్లా ఇట్లా నాన్న కష్టాలు పడి తీసినాము మీకు ఎంటర్టైన్మెంట్ కోసం ఇవ్వాలని. ఇప్పుడు మాత్రం కంపల్సరీ వీడియో వస్తుంది. ఇప్పుడు దీని టైటిల్ ఏంటంటే నా పిల్లం బీరు తాగితే అని టైటిల్ పెట్టిన. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేయాలని కోరుతున్నాను. మీరు సపోర్ట్ ఇచ్చి లైక్ కొట్టి వీడియో చూస్తేనే అది యూట్యూబ్ ముందుకు తీసుకెళ్తుంది. మేము ఇంకా ధైర్యం వచ్చి ఇంకా వీడియోలు చేయగలుగుతాం. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.